ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలివచ్చారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి జిల్లాలో సుమారు 80% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగడంతో అటు అధికారులు ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి, మహబూబ్ నగర్ జిల్లాలో టోటల్గా మూడో విడత పంచాయతీ ఎన్నికలు దాదాపు ఈ రోజు అయిపోయినాయి. మూడో విడత మొత్తం కూడా మధ్యాహ్నానికి చూస్తే దాదాపు 80% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా చక్కగా జరిగినట్లు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అయితే గ్రామ పంచాయతీలు మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా వాతావరణంలో ముగిసాయని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఓటర్లు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేసేందుకు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 28 మండలాలకు సంబంధించి దాదాపు 519 గ్రామ పంచాయతీలో కూడా ఓటింగ్ నడిచింది. ఈ ఓటింగ్ ప్రశాంతంగా వాతావరణంలో కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసు భారీ ఎత్తున బందోబస్తు ఉన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల ప్రాంతాలు కూడా 3 అంచెల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. అక్కడ ఎలాంటి గొడవలు కూడా తావు లేకుండా కూడా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసి ప్రశాంతంగా వాతావరణంలో కూడా ఈ మూడో విడత ఎన్నికలతో నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే 80% ఓటింగ్ నమోదని చెప్పుకోవచ్చు. గత 2 విడతలుగా జరిగినట్టు ఏ విధంగా జరిగిందో ఓటింగ్ ఈ మూడో విడతలు కూడా దాదాపు 80% కూడా ఓటింగ్ నమోదని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రజలు తమ ఓటు హక్కు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి, ఎంత చలి ఎండ ఉన్నా సరే ఓటు హక్కు వినియోగించడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మెయిన్ గా నాగర్ కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 6 మండలాలకు సంబంధించి ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ప్రాంతం ఉండొచ్చు, అమరాబాద్, అలాగే ఆయా ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఉన్నట్టు మండలాలకు సంబంధించి మెయిన్ గా చెంచుపెంటలు ఉన్నటువంటి చెంచులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే తమ గ్రామాన్ని అభివృద్ధి చేసే సర్పంచ్ కాబట్టి సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు ఉన్నాక ఖచ్చితంగా ఏదైతే ఫారెస్ట్ నల్లమల్ల ప్రాంతాలు ఉన్నటువంటి చెంటు పెంటలు కావచ్చు, ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన పెంటలు ఉన్నాయో ఆ పెంటలకు సంబంధించిన ప్రజలు ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఓటు హక్కు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు మూడో విడతకు సంబంధించి కూడా ఓటు హక్కు నిర్ణయించుకున్నారు. అలాగే గద్వాల జిల్లా కూడా ఆ విధంగా కొనసాగింది. అలా ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కు నిర్ణయించుకున్నారు. ఏదైనప్పటికీ 3 విడతలుగా అధికారులు క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఓటర్లు గ్రామ పంచాయతీలు అంటే మెయిన్ గా గడువులు సృష్టించే విధంగా ఉంటాయి కాబట్టి అధికారులు కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు కూడా ప్రతి క్షుణ్ణంగా పోలింగ్ కేంద్రాలు కావచ్చు, బ్యాలెట్లు కావచ్చు, ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్న ప్రశాంతంగా వాతావరణంలో కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఏదైతే మొదటి నుంచి ఏదైతే సూచనలు వచ్చినా ఆ సూచనల మేరకు జిల్లా అధికారులు 5 జిల్లాల కలెక్టర్లు కావచ్చు, 5 జిల్లాల ఎస్పీలకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా ఎన్నికలకు సంబంధించిన సూచనలు మెయిన్ గా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు అధికారులకు. అలాగే ఎవరైతే ఎన్నికల సిబ్బందిలో పాల్గొంటున్నారో ఆ ఉద్యోగులు ఖచ్చితంగా నిశ్చితపాతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని పకడ్బందీగా ఏ విధంగా తెలియజేశారో జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ విధంగా సూచనలు చేస్తారో ఆ విధంగానే ఈ రోజు ఎన్నికలు 3 విడతలు ప్రశాంతంగా వాతావరణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముగిసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3వ విడతలను చూసుకున్నట్లయితే అయితే భూత్పూర్ మండలకు సంబంధించిన ప్రాంతంలో జడ్చల మండలకు సంబంధించిన ప్రాంతంలో కూడా ఒక ఏదైతే ఎస్టీ రిజర్వ్ రావడంతో అక్కడ ఎన్నికలు బైకట్ చేశారో ఆ పోలింగ్ ఏదైతే ఆ ఊరు శంకరాపల్లికి సంబంధించిన తాండకు ఒకటే ఎన్నికలు జరగలేదు, మిగతా ప్రాంతాలు కూడా మొత్తం ఎన్నికలు జరిగాయి చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కోర్టు ద్వారా హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు కూడా నిలిపివేశారు. మిగతా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంత వాతావరణం జరిగింది చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈసారి పోలింగ్ గతం కంటే ఈసారి పోలింగ్ కూడా గత ఎన్నికల కంటే ఏదైతే సర్పంచ్ల ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలు కూడా ఓటింగ్ చాలా పెరగడం చాలా చర్చనీయాంశంగా మారింది చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు 3వ విడత ఎన్నికలు ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగాయి కాబట్టి అలా వాళ్ళ ఏదైతే సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళ భవితం ఇంకా 3 గంటల తేడాల్సి ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ అంటే గెలుపు ఓటమి సహజం కాబట్టి ఖచ్చితంగా
వాళ్ళ గెలుపు ఓటమి అనేది ఇంకా 2-3 గంటల్లో తేలే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా గతంలో 2 విడతలుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు. అయితే మూడో విడతలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పి చాలా మంది ఆశిస్తున్నారు. అలాగే పొలిటికల్ కావచ్చు, చాలా మంది అయితే పొలిటికల్ కావచ్చు, మిగతా రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మూడో విడతలో ఖచ్చితంగా కాంగ్రెస్ పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్పంచులు బలపరిచి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన సర్పంచుల అభ్యర్థులే గెలుస్తారని చెప్పి అనుకున్న పరిస్థితి కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ నమోదైనప్పటికీ, ఓటింగ్ అయిపోయినప్పటికీ కౌంటింగ్ మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు 4 గంటల సమయం పడుతుంది కాబట్టి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు 1000, 1200, 1500 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలకు 2 గంటల్లో తేలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైతే వాళ్ళకి సంబంధించిన ఏదైతే సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారో గెలుపు ఓటం అనేది ఇంకా మరికొన్ని సమయంలో కూడా బయటపడే అవకాశం ఉంది. రహీం. రైట్ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.